చెక్షు పోర్టల్ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా ఇది సంచార్ సాతి .gov .in అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ఎస్ఎంఎస్ ఫ్రాడ్స్ వస్తుంటాయి. అండ్ మెనీ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అవుతుంటాయి కదా. మనకి చాలా నంబర్స్ తోటి కాల్స్ వస్తుంటాయి. మీకు లాటరీ వచ్చిందని చెప్పి, లేదంటే మీరు ఇది విన్ అయ్యిండ్రని, ప్రైజెస్ వచ్చాయి అని చెప్పి చాలా టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అవుతుంటాయి కదా. దాని గురించి అవి స్టాప్ చేయడానికి ఈ చెక్షు ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంచార్ సాతి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. సో చాలా బెనిఫిట్. మీరు కూడా అలాంటిది ఏదన్నా ప్రాబ్లమ్ ఇష్యూ అయినట్టయితే ఇది యూస్ చేసుకోండి. అండ్ ఇది ఎలా రిపోర్ట్ చేయాలన్నది నేను చూపిస్తాను. జస్ట్ మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అక్కడ చెక్షు అని టైప్ చేస్తే మనకి వస్తుంది. CHAKSHU PORTL అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు మనకి చెక్షు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా ఉంది, సంచార్ సాతి అని ఉంది పోర్టల్, రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని ఉంది. అండ్ ఇక్కడ india.gov అని ఉంది. అండ్ మనము ఇక్కడ అన్నీ చూడొచ్చు, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని. సో ఇక్కడ చెక్షు రిపోర్ట్ సస్పెక్ట్ ఫ్రాడ్ అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ రిపోర్ట్ సస్పెక్ట్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ రిసీవ్డ్ విత్ ఇన్ లాస్ట్ 30 డేస్లో రిసీవ్ అవ్వాలి ఇది. సో చెక్షు ఫెసిలిటీ సిటిజన్స్ టు రిపోర్ట్ ద సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డిఫ్రాడింగ్ టెలికామ్ సర్వీస్ యూజర్స్ ఫర్ సైబర్ క్రైమ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్, నాన్ బోనఫైడ్ purpose like imprisonment or any other misuse through call, SMS or WhatsApp. Few examples of suspected fraud communications like payment wallet, SIM, gas, bank account, electricity connection, KYC ఎన్నో వస్తుంటాయి కదా. ఇవన్నీ చూసాం కదా. సో ఇక్కడ నోట్ అని ఉంది. If you have already lost money due to financial fraud or victim of cyber crime, ప్లీజ్ రిపోర్ట్ అట్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి డయల్ చేసి మీరు మీ రిపోర్టు చేయొచ్చు. https www.cybercrime.government.in. చెక్షు ఫెసిలిటీ డస్ నాట్ హ్యాండిల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆర్ సైబర్ క్రైమ్ కేసెస్. సో కంటిన్యూ రిపోర్టింగ్. ఇక్కడ మనకి ఉంది మీడియం ఆఫ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్. ప్లీజ్ సెలెక్ట్ హౌ యూ రిసీవ్ ద కమ్యూనికేషన్. అంటే మనము ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అయింది, మనకి ఎలా ఫ్రాడ్ అయింది అన్నది మనము డీటెయిల్గా ఇవ్వాలి. సో కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అని ఉంది కదా. మీకు కాల్ వస్తే కనుక కాల్ అని ఇవ్వండి, ఎస్ఎంఎస్ అయితే ఎస్ఎంఎస్ అని ఇవ్వండి. అండ్ నేను కాల్ సెలెక్ట్ చేసుకున్నాను. సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఆల్ స్టార్ మార్క్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. రెడ్ మార్క్ తోటి ఏదైతే స్టార్ మార్క్ ఉంటుందో అవన్నీ మ్యాండేటరీ. సెలెక్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ కేటగిరీ. సెలెక్ట్ కేటగిరీ KYC రిలేటెడ్, బ్యాంక్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఫేక్ కస్టమర్ కేర్, ఆన్లైన్ జాబ్, సెక్స్ ఆక్షన్, మల్టిపుల్ ఆటోమేటెడ్ రోబో కమ్యూనికేషన్, మ్యాలిషియస్ లింక్ వెబ్సైట్, ఎనీ అదర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్. సో ఇందులో మీకు ఏది టైప్ అయిందో ఆ టైప్ది సెలెక్ట్ చేసుకోండి ఒకటి. ఆల్మోస్ట్ ఫేక్ కస్టమర్ కేర్ ఉంటుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అటాచ్ ఏ స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని చూస్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చూస్ ఫైల్స్లో వెళ్ళి మనకి పిక్చర్స్లో కనుక వెళ్తే మన స్క్రీన్ షాట్ ఉంటుంది కాబట్టి ఆ పిక్చర్స్లో వెళ్ళి స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి. అండ్ దాన్ని అప్లోడ్ చేయండి. నంబర్ ఫ్రమ్ విచ్ కమ్యూనికేషన్ రిసీవ్డ్. సో ఇంటర్నేషనల్ నంబర్ అయితే మనకి అక్కడ వస్తుంది. సో ఇక్కడ ఇండియా అయితే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇండియా అయితే 91 సిరీస్. సో ఇక్కడ మనము ఏ కంట్రీ నుండి వస్తే ఆ కంట్రీ ప్లస్ సిరీస్ అని ఉంది కదా, ప్లస్ చూస్ ద కంట్రీ ఫ్రమ్ డ్రాప్ డౌన్. కెనడా అయితే +1. సో ఇలా మనము ఏ కంట్రీది ఉంటే ఆ కంట్రీది మనకి అక్కడ. చైనా అయితే +86. సో మనకి నంబర్ ఎక్కడి నుండి వచ్చిందన్నది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో అది సెలెక్ట్ చేసుకొని మనము అక్కడ ఎంటైర్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయాలి.
చూడండి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టైము మనకి ఏ టైంలో వచ్చింది. సో లైక్ మనకి ఇక్కడ చూడొచ్చు యారో మార్క్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి టైమింగ్ ఏ టైం అంటే ఆ టైం పెట్టుకోవచ్చు, ఏఎం ఆర్ పిఎం. అండ్ ఇక్కడ యారో పైన క్లిక్ చేసి తక్కువ అన్నా ఎక్కువ అన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ చేసినాక ఎంటర్ కంప్లైంట్ డీటెయిల్స్ 500 క్యారెక్టర్స్లో మీరు కంప్లీట్గా అంటే మీకు ఎలాంటి టైప్ అయింది అన్నది మీరు డీటెయిల్స్ మొత్తం ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఆల్ స్టార్ మార్క్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, ఎంటర్ యువర్ నేమ్ రెడ్ మార్క్ తోటి ఉంది కాబట్టి మనం ఇవి కంపల్సరీ ఇవ్వాలన్నట్టు, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, పర్సనల్ డీటెయిల్స్. అండ్ మీకు ఏ నెంబర్ పైన అయితే ఫ్రాడ్ అయిందో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మీరు. అండ్ ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్కి. సో మనం ఇక్కడ ఇది ఎంటర్ ద టెక్స్ట్ ఇన్ ఇమేజ్, అక్కడ టెక్స్ట్లో ఏదైతే రాసిందో అది మనము అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మనకి ఇది ప్రాబ్లం అనిపించి నచ్చనట్టయితే మనం ఆ యారో మార్క్లో మనం క్లిక్ చేస్తే వేరేది వస్తుంది. సో అది తీసేసి మళ్ళీ అది టైప్ చేసి వెరిఫై మొబైల్ వయా ఓటీపీ, మనము ఓటీపీ వస్తుంది. అండ్ ఓటీపీ వచ్చినాక మనకి మన కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. సో ఇలా మనకి చక్షు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటిది ఏదైనా ఫ్రాడ్ అయినట్టయితే మీరు జస్ట్ చక్షుకి వెళ్ళి పోర్టబుల్ కాబట్టి మీరు మొత్తం మీ కంప్లైంట్ డీటెయిల్గా ఇచ్చేయండి. వితిన్ 30 డేస్లో మీ కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుంది. సో హోప్ మీకు ఇది నచ్చినట్టయితే థ్యాంక్ యూ.